కేటీవీ న్యూస్ కి స్వాగతం. కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు భూపేష్ రెడ్డి వైకాపా వైఖరిపై మండిపడ్డారు. వైకాపా సత్యాల్ని ప్రచారం చేస్తుందని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా జమ్మలమడుగులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో చేసిన వ్యాఖ్యలపై వైకాపా తీరు సరికాదని అన్నారు. చంద్రబాబు నాయుడు రాయలసీమపై చిత్తశుద్ధి ఉన్న నాయకుడని తెలిపారు. పులివెందులకు సైతం నీరిచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుదని అన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం వైకాపా దన దాహంతో నిర్మాణాన్ని మొదలుపెట్టిందని అన్నారు. ఆ పథకం నిర్మాణాన్ని గ్రీన్ ట్రిబ్యునల్ ఆపిన విషయం ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అంతేకాకుండా భోగపురం విమానాశ్రయంపై కూడా వైకాపా ధోరణి సరిగా లేదని విమర్శించారు. ఇప్పటికైనా వైఎస్ఆర్సీపీ నాయకులు చిత్తశుద్ధితో పనిచేయాలని ఈ సందర్భంగా హితవు పలికారు. మనం ఇక్కడ సమావేశం కావడానికి ముఖ్య కారణం దాదాపు 2-3 రోజుల నుంచి రాయలసీమ ఎత్తిపోతల పథకం మీద ప్రతిపక్షాలు ఏ విధంగా రాద్ధాంతం చేస్తున్నాయో మీ అందరికీ తెలిసిన విషయమే. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడ ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు. దాన్ని పట్టుకొని ఇక్కడున్న వైఎస్ఆర్సీపీ నాయకులు ఏ విధంగా రాద్ధాంతం చేస్తున్నారో, గగ్గోలు పెడుతున్నారో మీ అందరికీ తెలిసిన విషయమే. ఒకటేందంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి రాయలసీమ రత్నాల సీమగా చేయాలా కమిట్మెంట్తో పనిచేస్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. పులివెందులకు సైతం నీళ్లు అందించిన విషయం అందరూ గమనించాల్సిన విషయం. ఆ రోజు పులివెందుల ఎమ్మెల్సీగా ఉన్న సతీష్ రెడ్డి గారు గడ్డం పెంచుకొని పులివెందులకు నీళ్ళు తెప్పిస్తేనే నేను గడ్డం తీస్తానని శపథం చేసినాను. ఒక ప్రాంతానికి మేలు చేయాలా, రాయలసీమలోనే పులివెందుల ఉందని ఒక కమిట్మెంట్తో చంద్రబాబు నాయుడు గారు గండికోట నిర్వాసితులకు కాంపెన్సేషన్ పెంచి ఇస్తూ సతీష్ రెడ్డి గారు మాట నిలబెట్టాలని ఆ రోజు నాయకుడిగా ముఖ్యమంత్రిగా ఆ పులివెందులకు నీళ్ళు అందించడం జరిగింది. కాబట్టి చిత్తశుద్ధి ఎవరికి ఉందో మీరందరూ గమనించాల్సిన విషయం. ఈరోజు 19-24 మధ్య వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పాలన సాగించింది. అందరికీ ప్రజలకు, రాయలసీమ ప్రజలకు, పెద్ద మనుషులకు అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే 19లో రాయలసీమ ఎత్తిపోతల పథకం అవగాహన లేకుండా ఒక ధనదాహంతో చేపట్టిన ప్రాజెక్ట్ అది. ఈరోజు గ్రీన్ ట్రిబ్యునల్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మొదలుపెట్టిన 15 రోజులకే ఆపమని చెప్పడం జరిగింది. ఒక అవగాహన లేకోకుండా ఆల్రెడీ మనకు జిఎన్ఎస్ఎస్, ఎస్ఆర్బిసి, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా మనకు ఈరోజు అవుకు లేకపోతే గండికోట అన్ని చెరువులకు ఈరోజు నీళ్లు నింపుకున్నామంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా మనల్ని గ్రావిటీ ద్వారా నీళ్లు తీసుకొని ఈరోజు డ్యాములకు కానీ చెరువులకు కానీ ఈరోజు హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా కూడా కుప్పానికి కూడా నీళ్లు తీసుకొని పోయి ఈరోజు గతంలో వాళ్ళు చేసినట్టు జిమ్మిక్కులు చేయలే. కేవలం బిల్లుల కోసమో నీళ్లు ఇచ్చినామని చెప్పి టెంపరీగా గేట్లు పెట్టి ట్యాంకర్లతో నీళ్లు దోలి ఈ విధంగా ప్రజలను మోసం చేసి మభ్యపెట్టి రాజకీయాలు మేము చేయలే. ఈ 18 నెలల్లోనే కుప్పానికి నీళ్లు తీసుకోవడం కానీ ఈరోజు ఈ పత్రిక మరియు మీడియా వాళ్ళ సాక్షిగా ఈరోజు డ్యాములన్నీ కలకలలాడుతున్నాయి, చెరువులన్నీ కలకలలాడుతున్నాయి. ఈరోజు ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం కింద ముసలిక నీళ్లు కారుస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. భోగాపురం ఎయిర్పోర్ట్ ఈరోజు ఓపెన్ అయింది. మనకు గర్వకారణము చేయడమే తప్ప గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమని స్టేట్మెంట్ ఇచ్చినారు భోగాపురం ఎయిర్పోర్ట్ మీద?
విశాఖపట్నంలో ఒక ఎయిర్పోర్ట్ ఉండగా భోగాపురంలో ఎందుకు కట్టాలని ప్రశ్నించడం జరిగింది. ఈరోజు విశాఖపట్నం ఒక నేవీ బేస్. అది నేవీకి ఉపయోగించేదానికి స్పెషల్ పర్మిషన్ మీద పబ్లిక్కి యాక్టివిటీస్ ఇవ్వడం జరిగింది. కానీ భోగాపురంలో ఈరోజు కమర్షియల్ యాక్టివిటీసు ప్రజలకు ఉపయోగపడే విధంగా నేవీకి ఎప్పటికైనా వాళ్ళ సపరేట్గా ఉండాలా అనే ఉద్దేశంతో సపరేట్గా ఒక భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టడం జరిగింది. ఎర్ర బస్సు రాని చాట ఎయిర్ బస్ ఎందుకనే కామెంట్ చేసినారు. నిజంగా ప్రజాస్వామ్యంలో ఏ విధంగా ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు లేదా అధికార పక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. ఈ రాజకీయాలు పొద్దున్న లేచిన కానించి ఏ విధంగా ప్రజలను మభ్యపెట్టి ఒక అభద్రతా భావం లేదా కన్ఫ్యూజన్ స్టేట్మెంట్స్ క్రియేట్ చేసి రాజకీయంగా లబ్ధి పొందాలనే తప్ప వేరే ఉద్దేశం లేదు వైఎస్ఆర్సీపీ నాయకులకని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అది డైవర్షన్ చేయాలా, అది జాతికి అంకితం చేస్తున్నారని చెప్పే ఈ రాయలసీమ ప్రాజెక్ట్ దాని మీద ఎత్తిపోతల పథకం మీద ఈ రాజకీయాలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయండి. రాయలసీమ ప్రజలు 19లో మొదలుపెట్టేది 24లో వాళ్ళు దిగిపోయే ముందు వరకు ఎంత పర్సెంటేజ్ ఆఫ్ వర్కులు చేసినారు. మేము చేసినాం, పర్మిషన్లు రాకపోయినా మేము చేస్తున్నాం ప్రజల కోసం అంటున్నారు. ప్రజలను తప్పుదావు పట్టించే విధంగా ఈ స్టేట్మెంట్లు ఉంటాయి. కేవలం 18% వర్కులు చేయడం జరిగింది. కానీ ప్రాజెక్టు 2025 జూన్ జూలై కల్లా పూర్తి కావాలని డిపిఆర్ రెడీ చేసినారు ఆ రోజు 2019లో. కాబట్టి 2024 దిగిపోయే ముందు కనీసం 70-80% పనులన్నా చేసినారా? ప్రజల మీద రాయలసీమ మీద ప్రేమ ఉంటే. కాబట్టి ఆలోచన చేయండి. ప్రజలకు మరియు ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాం, వీళ్ళు రాజకీయాల కోసమే ఈ రాయలసీమను నీటి సమస్యను వాడుకుంటున్నారు తప్ప చిత్తశుద్ధి లేదని మరొకసారి తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా కడప ఎంపీ గారు మరియు నిన్న మన స్థానిక ఎమ్మెల్సీ రామ్ సుబ్బారెడ్డి గారు డిడిఆర్సి డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ మన కడప జిల్లాలో సమస్యలు, ప్రోగ్రెస్ ఏంది, హార్టికల్చర్ ఏంది, ఆర్ఎన్బి ఏంది, పంచాయతీరాజ్ ఏంది, గ్రామీణ ఉపాధి ఏంది, లేకపోతే ఆరోగ్య పరిస్థితి ఏంది, ఇవి డిస్కషన్ చేయనీకి వచ్చి వాళ్ళు ప్రీ ప్లాన్డ్గానే ముందే బాయ్కాట్ చేయాలని ఒక ఉద్దేశంతో రావాలా, దీని మీద ఒకటి ప్రశ్న చేయాలా ప్రీ ప్లాన్డ్గా. నేను ఇది ఎందుకు చెప్పదలుచుకున్నానంటే ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు మీకు చిత్తశుద్ధి ఎంత ఉంది, ఏముంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే దాదాపు 18 నెలలు గవర్నమెంట్ వచ్చి ఎంపీ గారు కానీ రామ్ సుబ్బారెడ్డి గారు కానీ డిడిఆర్స్ మీటింగ్కి ఇప్పుడు దాదాపు ఒక 4-5 మీటింగ్లు జరిగింటాయి. సమస్యలు ప్రజలను ప్రతిపక్షంలో ఉండి ఏ పాత్ర పోషించాలనేది వీళ్ళకి లేదు బాధ్యత. పదవులు వచ్చినాయి, రాజకీయం చేయాలా, ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలా, తద్వారా లబ్ధి పొందాలనే ఉద్దేశం తప్ప బాధ్యత లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రామ్ సుబ్బారెడ్డి గారు మరీ ముఖ్యంగా పెన్నా బ్రిడ్జి 2 పిల్లర్లు కుంగిపోయినాయి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో. 2 ఏళ్ళు పట్టింది ఆ పిల్లర్లను రీకన్స్ట్రక్ట్ చేయనీకి. మీరు ఈరోజు రాయలసీమ చిత్తశుద్ధి మేము ఖర్చు పెట్టామంటున్నారు. 2 పిల్లర్లు కట్టినీకి 2 ఏళ్ళు పట్టిన వాళ్ళు మీ చిత్తశుద్ధి ఏంది? మీరు ఆ రోజు ఎక్కడికి పోయినారు? ఒకటే పార్టీలో ఉన్నారు. ఒక్కసారన్నా సందర్శించి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రావాలంటే ముత్తునూరు, కొండాపురం నుంచి ఆర్టీఓ ఆఫీసులకు రావాలన్నా, డిఎస్పీ ఆఫీసులకు రావాలన్నా, లేదా పొన్నతోట, గూడెం చెరువు, వీళ్ళందరూ బొమ్మేపల్లె, గండికోట, వీళ్ళందరూ రావాలంటే డ్యూటీలకు